హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాళ వీడియోలో సింపుల్గా ఆంధ్ర స్టైల్లో, అది కూడా ముస్లిం స్టైల్లో మటన్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అట్లానే సింపుల్గా చికెన్ కర్రీ ఎట్లా చేయాలో కూడా చూపించేస్తా, ఫాలో అయిపోండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కనుక ఇట్లా చేస్తే వావ్ అంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే 1/2 కిలో మటన్ తీసుకున్నాను. దాంట్లో 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసేసానండి. మటన్కి తగ్గట్ట సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అట్లాగే హాఫ్ నిమ్మ చెక్క, అట్లాగే కొంచెం 1.5 టీ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టేసేసి మీరు 1 or 2 అవర్స్ అయితే నానపెట్టుకోండి. అప్పుడే రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మ్యారినేషన్ చేసేసుకొని 3 or 4 విజిల్స్ అయితే పెట్టేసుకోండి. మటన్ చూస్తే తెలుస్తుంది కదా లేతగా ఉందా ముదురుగా ఉందా అని చెప్పి. సో ఇక్కడ 4 విజిల్స్ అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాం. ముందుగా పులావ్ కోసం నేను 4 పెద్ద ఉల్లిపాయలు, అట్లానే 3 టొమాటోలు, 5-6 పచ్చిమిర్చి చీలికలు, గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పులావ్ కోసం ఒక బాండీ పెట్టి దాంట్లో 4-5 టీ స్పూన్ల నూనె అయితే యాడ్ చేసేసుకున్నానండి. దాంట్లో 4 ఇలాచి, అట్లాగే 5-6 లవంగా మొగ్గ, కొంచెం చెక్క ముక్క వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా కిలో రైస్కి కిలో చికెన్ వేసుకున్న, కిలో మటన్ వేసుకున్న రుచిగా ఉంటుందండి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, ప్లస్ మటన్ పెద్దగా తినరు కాబట్టి నేను మటన్ కొంచెమే వేసుకున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. దగ్గరుండి కలపాలండి, లేకపోతే అడుగంటే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా, బాగా మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్రై చేసినప్పుడు. బాగా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేయాలి. ఇదే అసలైన టిప్ అనమాట పులావ్కి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకపెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, అట్లాగే పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, తర్వాత మనకి కుక్కర్లో నీళ్ళు వస్తాయి కదండి మటన్ ఉడకబెట్టగా, ఆ వాటర్ కూడా వేసుకొని బాగా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కసారి మూత పెట్టి మీరు ఉడికిస్తే కొంచెం బాగా మగ్గిపోతుంది అనమాట ముక్కలు అనేవి. తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి కొంచెం పెరుగు, అట్లాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా ఇరిగిపోతాయండి. తర్వాత మనం వాటర్ ఒక 2 కప్స్ బియ్యం తీసుకున్నాం అనుకోండి, 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం మరగపెట్టాలన్నమాట. మూత పెట్టేసేసి, చూస్తున్నారు కదా నేను 2 కప్స్ రైస్ తీసుకున్నా, సో 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. మూత పెట్టేసేసి బాగా మరగాలండి వాటర్. మరిగిన తర్వాత అప్పుడు బియ్యం పోసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ప్లేట్ తీసి చూస్తే బాగా మరుగుతున్నాయి వాటర్. ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ అయితే పెట్టేసేసి ఉడికించండి అన్నాన్ని. ఈలోగా మనం కొంచెం మిఠాయి అయితే కలుపుకుందాము. అందుకోసం పాలల్లో మిఠాయి వేసి బాగా మిక్స్ చేసుకోండి, అప్పుడు ఈవెన్గా కలుస్తుంది రైస్లో. చూస్తున్నారు కదా, మిఠాయి రంగు ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉడుకుతున్న అన్నంలో కొంచెం వాటర్ ఉంది అనంగా మీరు కలిపేసుకోవాలి మిఠాయి రంగు అనేది. అన్నం ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి వాటర్ ఉన్నాయా లేదా అని. వాటర్ మ్యాక్సిమం ఇంకిపోయే వరకు వెయిట్ చేసి లాస్ట్లో కొంచెం మిఠాయి రంగు అయితే వేసేసిన తర్వాత ఇంకా దమ్ముకు పెట్టేసేయండి. దమ్ముకు పెట్టడం అంటే మూత పెట్టి సిమ్లో పెట్టి మనం ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, మిఠాయి రంగు వేసిన తర్వాత మనకి చక్కగా ఒక 5 మినిట్స్ తర్వాత దమ్ముకు పెట్టాక ఇట్లాగైతే రెడీ అయిపోతుంది. చూశారు కదా ఎంత బాగుందో. టేస్ట్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ట్రై చేసి నాకు రెసిపీ ఎట్లా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మటన్ బిర్యానీతో చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుంటే బాగుంటుంది కదా, సో అందుకని నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నా. దీనికోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను. అట్లాగే పచ్చిమిర్చి 2, అట్లాగే ఇంట్లో మసాలానే నేను చేస్తా అండి. ఇప్పుడు బయట అయితే అస్సలు కొనను. ఇంట్లో మసాలా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. కొంచెం ఓపిక చేసుకుంటే మనం ఈజీగా మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా,
చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. మసాలా కోసం అల్లం వెల్లుల్లిపాయలు ఇలాగ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసేసుకున్నాను. తర్వాత 3 ఇలాచీ 4 లవంగా అట్లాగే చెక్క ముక్క తీసుకొని 2 స్పూన్ల ధనియాలు అట్లాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీలో పేస్ట్ చేసేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న మసాలాని పక్కనే పెట్టేశాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అట్లాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ ఇదే ట్రిక్ అండి. ఎప్పుడైనా వంట అద్భుతంగా రావాలి అంటే మనం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనం కర్రీ వేసామంటే అస్సలు బాగోదు. చూస్తున్నారు కదా, బ్రౌన్ అయిపోయిన తర్వాత చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని ఉప్పు వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అట్లా వదిలేసారంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చికెన్ కూడా బాగా ఉడికిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, బాగా వచ్చేసాయి వాటర్ అంతా. ఒక 2 మినిట్స్ అట్లా వదిలేస్తే ఆ వాటర్ కూడా ఎగిరిపోతుందండి. తర్వాత మనం మసాలా అయితే యాడ్ చేసేసుకుందాము. మసాలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసేయండి. దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది మసాలాలోది. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసారంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించండి, లేకపోతే అడుగంటుతుంది మసాలా కదా. చూస్తున్నారు కదా, మసాలా పచ్చి వాసన అంతా పోయింది. ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత అయితే కారం యాడ్ చేసేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. మా కారంలో పసుపు, ధనియాలు అట్లనే జీలకర్ర వేసి మరాడిస్తాము. సో మీరు సెపరేట్గా వేయాలి అంటే 2 టీ స్పూన్ల కారానికి 1 టీ స్పూన్ ధనియాల పౌడరు అట్లానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం కూడా ఫ్రై అయిపోతుంది, పచ్చివాసన పోయిద్ది. తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా మసాలా, దాంట్లో కొంచెం వాటర్ వేసి బాగా కడిగేసుకున్నాను. ఆ వాటరే యాడ్ చేశానండి. చూసారు కదా, ఇట్లా ఉంది కన్సిస్టెన్సీ. తర్వాత మనం చికెన్ ఉడకటానికి కొంచెం నీళ్ళు అయితే పోసుకొని ఒక 10 మినిట్స్ అట్లాగా మనం బాయిల్ చేసామంటే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసుకున్నాను గార్నిషింగ్ కోసం. మనకి ఆయిల్ తేలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.